స్వర్గంలో దేవతలను, ఋషులను నాట్యగానాలతో అలరించేందుకు నియమించబడినవారు అప్సరసలు. వీరు చాలా అందమైన, అద్భుతమైన నృత్యకారులు. తమ ఒంపు సొంపులతో వయ్యరాలు ఒలకబోస్తూ ఎంతటి మగవారినైనా తన దాసుణ్ణి చేసుకోగల నెరజాణలు. అందంగా ఉన్నవారిని గురించి పొగడాలనుకుంటే ఎవ్వరైనా అప్సరసలాగా ఉన్నావని అంటారు. అందమంటే ఇలా ఉంటుందా అనేంతగా అందానికి నిర్వచనంలాగా అప్సరసలుంటారు. మన పురాణాలలో మనుషులు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతారు అంటారు. స్వర్గమంటే సంతోషం, సంతోషమంటే కామం, భోగం. వీటన్నిటినీ స్వర్గలోకవాసులకు అందించేవారే అప్సరసలు. స్వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ వీరి పొందులో మునిగి తేలుతూ రాజభోగాలని అనుభవిస్తూ ఉంటారు. అదే ఆనందం, నిత్య సంతోషం. ఇందుకోసమే యుగయుగాలుగా ఎంతోమంది మునులు వేల సంవత్సరాలుగా తపస్సు చేసి స్వర్గాన్ని చేరుకోవాలని ఉవ్విళ్ళూరుతుంటారు. దేవేంద్రుని ఆస్థానంలో గంధర్వులు గానం చేస్తుంటే అప్సరసలు నాట్యం చేస్తారు. వీరు పాలసముద్ర మథనం సమయంలో మేరుక పర్వతం నుంచి జన్మించారని చెబుతారు. అలాగే భాగవత పురాణం కూడా కశ్యపుడు, అతని భార్య ముని నుంచి అప్సరసలు జన్మించారని పేర్కొంది. అప్సరసలు అనగానే మనకు గుర్తుకొచ్చేది కేవలం ఒక 4-5 పేర్లు మాత్రమే. కాని బ్రహ్మ పురాణం ప్రకారం 31 మంది అప్సరసలున్నారు. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని అంటారు. వీరు ఊర్వశి, మేనక, రంభ, తిలోత్తమ, ఘృతచి, మంజుకేసి, సుకేసి, మిశ్రకేసి, సులోచన, సౌదామిని, దేవదత్త, దేవసేన, మనోరమ, సుదతి, సుందరి, విగఘ, వివిధ, బుద్ధ, సుమాల, సంతతి, సునంద, సుముఖి, మగధి, అర్జుని, సరళ, కేరళ, ధృతి, నంద, సుపుష్కల, సుపుస్మల, కలభ. అప్సరసలు తమ ఆకారాన్ని, శరీర సౌష్ఠవాన్ని ఇష్టానుసారంగా మార్చుకోగలరు. వీరందరూ ఇంద్రుడి ఆజ్ఞలను శిరసావహిస్తారు. ఇంద్రుడు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి, మహర్షుల తపస్సులను భగ్నం చేయడానికి అప్సరసలను ఉపయోగించినట్లు మనకు పురాణాలలో కనిపిస్తుంది. అప్సరసలు మహర్షులు తపస్సు చేసే లోకాలకు, ప్రదేశాలకు వెళ్లి తమ అందచందాలతో, నాట్యంతో వారి ఏకాగ్రతకు భంగం కలిగించి మహర్షుల తపస్సుకు విఘ్నం కలిగించేవారు. తద్వారా ఎవ్వరూ ఇంద్ర పదవికి పోటీ రాకుండా యుగాలుగా ఇంద్రుడు తమ సింహాసనాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కొన్నిసార్లు వీరు మహర్షులతో శపించబడ్డం కూడా మనం పురాణాలలో చూశాం. చాలామంది అప్సరసలు మహర్షులతో శృంగారం జరిపి వారికి పిల్లలను కూడా కన్నారు. అప్సరసలకు ఉన్న గొప్పవరం, వీరు శృంగారంలో పాల్గొని పిల్లలను కన్నా మరలా వీరి కన్యత్వం మామూలు స్థితికొస్తుంది. వీరి శరీర ఆకృతి కూడా మారదు. అందువల్ల యుగయుగాలుగా వీరు ఎంతోమంది మహర్షులతో శృంగారం జరిపినప్పటికీ వీరు కన్యలుగా అమరత్వంతో ఉంటారు. వీరు విశ్వంలో ఉన్న 14 లోకాలకు వెళ్లగల శక్తిని కలిగి ఉంటారు. దేవకన్యలకు ఉన్న శక్తులు అప్సరసలకు కూడా ఉంటాయి. చాలామంది అప్సరసలు తమ శాప విమోచన సమయంలో వరాలు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు కొంతమంది ప్రధానమైన అప్సరసల గురించి తెలుసుకుందాం. ఊర్వశి. ఈమెను అప్సరసలలో ప్రధానమైన, అత్యంత అందమైన అప్సరసగా చెప్తారు. ఒకసారి పూజ్య ఋషులు నరనారాయణులు హిమాలయాలలో ఉన్న బద్రీనాథ్ ఆలయ పవిత్ర మందిరంలో ధ్యానం చేస్తుంటారు. దేవతలకు రాజు అయిన ఇంద్రుడు నరనారాయణుల తపస్సు భగ్నం చేయడానికి 2 అప్సరసలను పంపినప్పుడు నారాయణుడు తన ఉరువులు అనగా తొడల నుంచి వారికన్నా అందమైన ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి కానుకగా పంపిస్తాడు. తర్వాత ఆమె విభండక ఋషితో రామాయణం శకానికి చెందిన గొప్ప సాధువు అయిన ఋషి శృంగకు జన్మనిస్తుంది. ఆమె చంద్రవంశీ రాజవంశం స్థాపకుడైన పురవరాస్ భార్య కూడా. ఒకసారి రంభ, ఊర్వశి మధ్య ఉత్తమ నృత్య పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన విక్రమాదిత్య చక్రవర్తి ఊర్వశిని విజేతగా పేర్కొంటాడు. మేనక. ఈమె కూడా అప్సరసలలో చాలా అందంగా ఉండేది. హిందూ పురాణాలలో దేవతలు మరియు అసురులు పాల సముద్రాన్ని చిలికే సమయంలో మేనక జన్మించింది. ఒకప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనే బిరుదు కోసం ఘోర తపస్సు చేస్తాడు. దేవుళ్లను భయపెడతాడు. మరొక స్వర్గాన్ని సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తాడు. విశ్వామిత్రుడి శక్తికి భయపడ్డ ఇంద్రుడు రంభ, తిలోత్తమ అనే 2 అప్సరసలను పంపిస్తాడు. వారు విశ్వామిత్రుణ్ణి ఆకట్టుకోవడంలో విఫలమవుతారు.
అతని శాపానికి గురవుతారు. అప్పుడు ఇంద్రుడు మేనకను పంపుతాడు. మేనకను మోహించిన విశ్వామిత్రుడు ఆమెతో శృంగారం జరిపి కుమార్తెను కంటాడు. ఆమె పేరు శకుంతల. తరువాత శకుంతల రాజు దుష్యంతుని వివాహం చేసుకుని భరతుడికి జన్మనిస్తుంది. ఇతని పేరు మీదనే మన దేశానికి భారతదేశం అని పేరొచ్చింది. భరతుడు కౌరవులకు పాండవులకు పూర్వీకుడు కూడా. రంభ ఈమె అప్సరసల రాణి. ఈమె కుబేరుని కుమారుడైన నలుకూవరుని భార్య. కుబేరుని సవతి సోదరుడైన రావణుడు రంభని మానభంగం చేస్తాడు. తర్వాత నలకూవరుడు రావణుడిని శపిస్తాడు. నీవు ఎవరైనా స్త్రీలను బలవంతం చేస్తే చనిపోతావని శపిస్తాడు. ఈ శాపం వల్లని రావణుడు సీతాదేవిని చెరపట్టినా ఆమెకు ఇష్టం లేకుండా ఆమెను తాకలేకపోయాడు. రంభ మొదట విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయడానికొస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు రంభని రాతి శిలలా మారమని శపిస్తాడు. ఒక బ్రాహ్మణుడు రంభను శాపం నుంచి విడిపించే వరకు ఆమె రాతిగానే ఉంటుంది. తిలోత్తమ. తిలోత్తమ అంటే అత్యుత్తమమైన అతి చిన్న కణాన్ని కలిగి ఉన్న వ్యక్తి లేదా అత్యుత్తమమైన మరియు అతియున్నత లక్షణాలతో కూడి ఉన్న వ్యక్తి అని అర్థం. మహాభారతంలో బ్రహ్మ అభ్యర్థన మేరకు ప్రతి దానిలో ఉత్తమమైన నాణ్యతను పదార్థాలుగా తీసుకుని దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మ తిలోత్తమను సృష్టించినట్లు వర్ణించబడింది. రాక్షసులైన సుంద మరియు ఉపసుందలు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి తిలోత్తమనే కారణం. శివుడు, ఇంద్రుడు వంటి దేవతలు కూడా తిలోత్తమ పట్ల ఆకర్షితులయ్యారని చెప్పబడింది పురాణం. అసుర యువరాణిగా జన్మించమని విశ్వామిత్రుడు ఆమెను శపిస్తాడు. తరువాత ఆమె శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ని వివాహం చేసుకుని బాణాసుర కుమార్తెకు యువరాణి ఉషాగా జన్మిస్తుంది. ఘృతచి. ఈమె ఇంద్రుని ఆస్థానంలో అత్యద్భుతమైన అప్సరస. ఈమె ద్రోణాచార్యుడు మరి సుకఋషికి ఆధ్యాత్మిక తల్లి. రెండు సందర్భాలలోనూ వారి పుట్టుకకు కారణం ఘృతాచినే. భరద్వాజ మహర్షి ఈ ఘృతాచి యొక్క పాక్షిక నగ్న రూపాన్ని చూసినప్పుడు అతని శరీరం నుంచి అతని వీర్యం విడుదలైంది. దానిని అతను ఒక నీటి పాత్రలో నిల్వ చేస్తాడు. ఆ పాత్రలో నుంచి జన్మించినవాడే ద్రోణాచార్యుడు, కౌరవ పాండవుల గురువు. వ్యాసమహర్షి ఈ ఘృతాచి యొక్క అందమైన రూపాన్ని చూసినప్పుడు అతను ధ్యానం కోసం అగ్నిని సిద్ధం చేస్తాడు. ఘృతాచి తనను తాను చులుకగా మార్చుకుంటుంది. ఋషి యొక్క వీర్య ద్రవం ఆరని కర్రలపై పడుతుంది. దాని నుంచి సుఖమహర్షి జన్మిస్తాడు. అద్రిక. ఒక ఋషి శాపం వల్ల చేపగా మారి సత్యవతి మరియు ఆమె కవల సోదరుణ్ణి ప్రసవిస్తుంది. మధుర. ఈమె శివుని పట్ల ఆకర్షితురాలై కైలాసంలో పార్వతీ లేనప్పుడు అతడిని మోహింపచేయడానికి ప్రయత్నిస్తుంది. శివుడిని మోహింపచేయడానికి ప్రయత్నిస్తున్న ఆమెను పార్వతీ పట్టుకుని కప్పగా మారమని శపిస్తుంది. 12 సంవత్సరాలకు శాప విమోచనమవుతుందని చెబుతుంది. ఆ తరువాత ఆమె రావణుడిని వివాహం చేసుకున్న మండోదరి అనే అందమైన కన్యగా మారుతుంది. హేమ. ఈమె ప్రసిద్ధ వాస్తుశిల్పి మాయాసురుడిని వివాహం చేసుకుంది. హేమ, మాయాసురుడు మండోదరిని దత్తత తీసుకుంటారు. జనపద. ఈ అప్సరస్సును చూసి ఋషి శరద్వాను ఆకర్షితుడవుతాడు. అప్పుడు అతని వీర్యం కలుపు మొక్కలపై పడుతుంది. దాని నుంచి కృపాచార్య, కృపి అనే 2 శిశువులు జన్మిస్తారు. హరిణి. ఈమె శాపవశాత్తు మానవకన్యగా విదర్భ ఇందుమతి యువరాణిగా జన్మిస్తుంది. ఆమె తన స్వయంవరంలో అయోధ్య రాజు అజాను తన భర్తగా ఎంచుకుంటుంది. తరువాత దశరథునికి జన్మనిచ్చిన తరువాత నారదుని దండ ఆమె తలపై పడి ఆమె శాపం నుంచి విముక్తి పొందినప్పుడు ఆమె మరణిస్తుంది. పుంజిక స్థల. ఈమె ధ్యానం చేస్తున్న కోతిని ఎగతాళి చేస్తుంది. అప్పుడు ఆ కోతి పుంజిక స్థలను కోతిగా పుడతావని శపిస్తుంది. శాపం కారణంగా అంజన అనే వానర మహిళగా పుట్టి సుమేర పర్వతానికి చెందిన వనరాజ కేసరిని వివాహం చేసుకుంటుంది. భగవంతుడి ఆశీర్వాదంతో ఆమె రుద్ర అవతారం హనుమంతునికి జన్మనిస్తుంది. రామాయణం తర్వాత ఆమెకు శాప విముక్తి లభిస్తుంది. సువర్చల. ఈమె స్వల్ప కోపానికి ప్రసిద్ధి చెందిన ఒక అప్సరస. పక్షి కావాలని ఆమె కోరిక కారణంగా ఆమెను బ్రహ్మదేవుడు శపిస్తాడు. నీవు పక్షిగా మారి దశరథుడి యొక్క యజ్ఞం నుంచి దైవక పుడ్డింగు తిన్నప్పుడు నీకు శాపం నుంచి విముక్తి పొందుతుందని బ్రహ్మదేవుడు చెబుతాడు. దశరథుడు తన భార్యలకు దివ్యమైన యజ్ఞ పుడ్డింగ్ను పంపిణీ చేస్తున్నప్పుడు ఒక పక్షి దానిలో కొంత భాగాన్ని లాక్కోడానికి ప్రయత్నిస్తుంది. అది పుడ్డింగ్ తీసుకున్న వెంటనే తిరిగి అప్సరసగా మారుతుంది. నయనతార. ఈమెను
అసుర యువరాణిగా జన్మించమని వజ్రమహర్షి శపిస్తాడు. తరువాత ఈమె శూర్పణఖగా జన్మిస్తుంది. శూర్పణఖ రావణాసురుని సోదరి. ధన్యమాలి ఈమెను మొసలిగా మారమని ఒక ఋషి శపిస్తాడు. హనుమంతుడు సంజీవని కోసం పర్వతానికొచ్చినప్పుడు మొసలిని చంపుతాడు. అప్పుడు ధన్యమాలికి శాప విముక్తి కలుగుతుంది. దుందుభి ఈమెకు ఇతరులు ఆనందంగా ఉంటే అసూయ. ఈ కారణంగా ఒక ఋషి దుందుభిని శపిస్తాడు. శాపం కారణంగా ఆమె కైకేయి పనిమనిషి మందారాగా జన్మిస్తుంది. కైకేయికి లేనిపోని మాటలు చెప్పి శ్రీరామచంద్రుడు సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్లేలా చేస్తుంది. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాక ఆమెకు శాప విముక్తి లభిస్తుంది. మాలిని ఈమె ఒక ముని శాపం కారణంగా తక్కువ కుల మహిళ శబరిగా జన్మిస్తుంది. వనవాసంలో శ్రీరాముడు శబరి ఎంగిలి పండ్లను తిని ఈమెకు శాప విమోచనం కలిగిస్తాడు. ప్రేమ్లోచ ఒక్కసారి ఇంద్రుడు ఈ అందమైన అప్సరసును కాండు మహర్షి తపస్సును విచ్ఛిన్నం చేయడానికి పంపుతాడు. ప్రేమ్లోచ అందానికి పరవశుడైన కాండు మహర్షి ఆమెతో 1000 సంవత్సరాల పాటు శృంగార కార్యకలాపాలు నిర్వహిస్తాడు. ఆ 1000 ఏళ్లు అతను దైవారాధనను, సంధ్యారాధనను వదిలి ప్రేమ్లోచతో కామకలాపాలు సాగిస్తాడు. హఠాత్తుగా ఒకరోజు అతనికి తన తపస్సు గుర్తుకొచ్చి 1000 ఏళ్ల కాలం గడిచిపోయిందా అని ప్రేమ్లోచనని కోపగించుకుంటాడు. అతని కోపాన్ని చూసిన ప్రేమ్లోచ భయాందోళనకు గురై చెమట పట్టడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆమె చర్మ రంధ్రాల నుంచి మారిషా అనే అందమైన అమ్మాయి జన్మిస్తుంది. తరువాత మారిషా ప్రచేతులను వివాహం చేసుకుంటుంది. మొత్తంగా అప్సరసల చరిత్ర. అప్సరసలందరూ ఋషులకు, దేవతలకు కామభోగాలు అందించడంతో పాటు వారి శాపాలకు గురయ్యారు. వీరివి అందం చాటున దాగిన విషాద కథలు. For more videos like this, subscribe Big TV channel.